ఎవరైతే ఆయన వెతుకుతున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు చేయబడివాడు. ఎలా వెతుకుతాం? దేవుని యొక్క ఆరాధనలో, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మయపరుస్తూ, మన జీవితంలో దేవుడిని ఉన్నప్పుడు ఆయన మనం వెతికినట్టు లెక్క అవుతుంది. హల్లెలూయా. ఎక్కువ సమయం దేవుడితో గడపండి. ఆయన వాక్యాన్ని వెతకండి. వాక్యములు మీ ప్రియుడు ఎంత సుందరుడో వెతకండి. ఎంత ఎక్కువ వాక్యాన్ని వెతుకుతారో అందంతకు దేవుడు మీకు కనపడతాడు. చివరిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30-31 అలాగే కీర్తన 86:15 చదివితే బైబిల్లో రాయబడి ఉంది, మారు మనసు పొంది మనం దేవుని మాటకు విధేయులవుతే మనల్ని దేవుడు విడిచిపెట్టను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలో పశ్చాత్తాపడాలో, మారు మనసు పొందాలో దేవుడికి మీకు తెలుసు. కనుక ఈరోజు పశ్చాత్తాపడండి. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టేయండి. దేవుని చెందకు రండి. దేవుడు మన ఆశీర్వాదం దీవించబోతున్నాడు.